చాలా సంతోషంగా ఉంది. పేషెంట్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చక్కగా మందులు ఇస్తున్నారు, డాక్టర్లు బాగా చూస్తున్నారని చెప్పేసి చెప్పడం మాకెంతో ఆనందంగా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోజుకి 20-30 ఓపీ వచ్చేది. ఇప్పుడు 300 నుండి 350 దాకా యావరేజ్ పర్ డే ఓపీ రోజు హాస్పిటల్కి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు, వైద్యాన్ని తీసుకుంటున్నారు. మరి గత ప్రభుత్వంలో కంటే 10 రెట్లు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో సర్వీస్ పెరిగింది. మరి గతంలో మందులు లేని మాట వాస్తవమే. గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో హాస్పిటల్లో మందులు కూడా లేకుండా వైద్యాన్ని అందించినటువంటిది మనం చూసాం. ఎప్పుడు చూసినా మందులు కొరతే. ఈ రోజు హాస్పిటల్ నిండా చక్కగా 2 గదుల నిండా చక్కగా మందులు ఉన్నాయి. యాంటీబయాటిక్స్ దగ్గర నుండి గైనకాలజీలో కావాల్సినవి, హార్ట్ పేషెంట్లు కావాల్సినవి అన్ని రకాల మందులు ఈ రోజు అందుబాటులో ఉంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. చాలా సంతృప్తిగా ఉంది. అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. పెద్ద చిన్న ఆపరేషన్ నుండి పెద్ద ఆపరేషన్ చేయడానికి కూడా చక్కగా ఆపరేషన్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్డ్ ఆపరేషన్ రూమ్ ఉంది. సర్జన్ ఉన్నారు, చేసినటువంటి సర్జన్ ఉంటాం. ఈ రోజు పేషెంట్లకి అనువైనటువంటి విషయం. ఈ రోజు పేదవాళ్ళకి మంచి వైద్యాన్ని ఇవ్వటమే లక్ష్యంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్ సెంటర్ లో కావాల్సినటువంటి డాక్టర్ల నియామకం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు పిహెచ్ సెంటర్ లో, ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కావాల్సినటువంటి మందులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఏరియా హాస్పిటల్ లో కావాల్సినటువంటి మందులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా కొంతమంది డాక్టర్ల ఆవశ్యకత ఉంది. దాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, జిల్లా అధికారుల దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ కొత్త డాక్టర్ల నియామకం కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.